మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ కు పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరు కానున్న నేపథ్యంలో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. సమ్మిట్లో 6,000 మందికి పైగా పోలీసులు విధుల్లో ఉన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్దమైంది. పలు దేశాల నుంచి గ్లోబల్ సమ్మిట్ కు ప్రతినిధులు ప్రముఖులు హాజరు కానున్నారు. ఇందుకోసం పోలీసు అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రముఖులు బస చేసే హోటళ్ల నుంచి మొదలుకొని సమ్మిట్ జరగబోయే ప్రాంగణం వరకు మొత్తం 6,000 మందికి పైగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. మొదటి దశలో క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం శాంతి భద్రతలు, ట్రాఫిక్ పోలీసులు ఉండగా మధ్యలో సదస్సు జరిగే ప్రాంతాలను ఆర్మ్డ్ పోలీసులు పర్యవేక్షిస్తారు. లోపల భద్రతా బృందాలలో ఎస్బీ, ఇంటెలిజెన్స్ పోలీసులు, వీవీఐపీల యాక్సెస్ కోసం ఈవెంట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. రూట్ చెక్పోస్టు భద్రతలో పోలీసులు కీలకంగా వ్యవహరించనున్నారు. సమ్మిట్కు వచ్చే 25 కిలోమీటర్ల మేర 6 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. సదస్సు ప్రాంతంలో 4 వైపులా హెలీప్యాడ్స్ వద్ద ఫుట్ పెట్రోలింగ్ బృందాలు విధులు నిర్వహించనున్నాయి. మొత్తం 6,000కు పైగా వాహనాలు పార్క్ చేసే విధంగా స్థలాన్ని కేటాయించారు. నిఘా కోసం సమీప గ్రామాల్లో 4 ప్రత్యేక బృందాలు ఉన్నాయి. రాత్రి వేళల్లో ప్రత్యేక గస్తీ కోసం 8 బృందాలను సిద్దం చేశారు. వేదిక పరిసర ప్రాంతాల్లో 115 నైట్ విజన్, పీటీజెడ్ కెమెరాలు, డ్రోన్ టీమ్స్ ఏర్పాటు చేశారు. అన్ని కెమెరాలను ప్రధాన కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేశారు. అన్ని ఏరియాస్ను, అన్ని ఇష్యూస్ను అవగాహనలో ఉంచుకొని ప్రజలకు ఇబ్బంది సాధ్యమంత జరగకుండా ఈ ట్రాఫిక్ పరంగా కానీ వేరే అదర్ పర్స్పెక్టివ్లో కానీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అబౌట్ 6,000 పోలీస్ ఆఫీసర్స్ ఈ బందోబస్తులో ఉన్నారు. సాధ్యమంత వరకు ఇటువంటి ఏమీ ఇబ్బంది లేకుండా ఉండడానికి మేము చర్యలు చేపడుతున్నాం. 3 కమాండ్ కంట్రోల్స్ దీని మీద మానిటరింగ్ ఉంటాయి. అంతేకాకుండా బందోబస్తు పర్స్పెక్టివ్ కూడా 3 లేయర్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలానే రూట్స్లో కూడా మేము డ్రోన్ యూజ్ చేస్తున్నాం. ఈ వచ్చిన కెమెరాస్ని, డ్రోన్ కెమెరా వచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం కమాండ్ కంట్రోల్ వెళ్లే విధంగా కూడా అనుసంధానం చేయడం జరిగింది. అత్యవసరమైతే వినియోగించుకునేందుకు 3 ప్లటూన్ల ఆక్టోపస్ బృందాలు, వేదిక పరిసర ప్రాంతాల్లో మరో 3 గ్రేహౌండ్స్ బృందాలు, ఎంట్రీ ఎగ్జిట్ ప్రాంతాల్లో 25 బృందాలు సిద్దంగా ఉండనున్నాయి. సదస్సు జరిగే పరిసర ప్రాంతాలపై ప్రత్యేక నిఘా కోసం 4 వాచ్ టవర్లు ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖతో పాటు అగ్నిమాపక శాఖ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఏదైనా విపత్తు జరిగినట్లయితే తక్షణమే ఎదుర్కొనేలా వేదిక వద్ద అగ్నిమాపక యంత్రాలు సైతం అందుబాటులో ఉంచుతామని అగ్నిమాపక డీజీ విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు. ఫైర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అన్ని ర్యాంక్స్ కల్పిస్తే ఒక 200+ సిబ్బంది ఇక్కడ మనము ఈ బందోబస్తుకి పెడుతున్నాము. 7 రకంగా మన వెహికల్స్, వేరే మోడల్స్ వెహికల్స్ కూడా దాదాపు 25 వెహికల్స్ కూడా ఇక్కడ డ్రా చేశాము. దాంట్లో ముఖ్యంగా మనకు బ్రాంటో ప్లస్ వాటర్ ట్యాంకర్స్, మల్టీపర్పస్ ట్యాంకర్స్, క్యూఆర్టీ టీమ్స్, క్విక్ రియాక్షన్ టీమ్స్ అది పెట్టుకున్నాము. ఇది కాకుండా ప్రతి వెన్యూ దగ్గర కూడా ఇది ఎస్టింగ్విషర్స్ పార్టీ కూడా పెట్టుకున్నాము. ఆ సిబ్బంది ఒక్కొక్క టీంలో 2-3 ఉంటారు. వాళ్ళ దగ్గర ఈ ఫైర్ ఎస్టింగ్విషర్స్ కూడా ఉంటాయి. ఈ అరేంజ్మెంట్ కోసం ఒక కంట్రోల్ రూమ్ కూడా పెట్టుకున్నాము. అక్కడ నుంచి కూడా మానిటరింగ్ ఉంటుంది. ఏదో చిన్న కూడా ఈ ఇన్సిడెంట్ అయితే మా దృష్టికి వస్తే వెంటనే దీనికి స్పందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము.